ఏ పూటగా మాట నిన్నంటున్నాడు నన్ను గురించి. నేను ఒకటే చెప్పా, నా వయసు గురించి మాట్లాడుతున్న జగన్, నాకు వయసు ఒక నెంబరే. నా స్పిరిట్ లో నువ్వు గోరంత కూడా కాదు. నా మారిగా నువ్వు కష్టపడలేవు. పైన తిరగడం కాదు రాజకీయం అంటే. బుద్ధి జ్ఞానం ఉండాలా, ప్రజల పట్ల ప్రేమ ఉండాలా. ఈరోజు నేను చెప్పగలుగుతున్నా, 40 ఏళ్లలో చరిత్ర సృష్టించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఎన్నో ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ ని ఏర్పాటు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఐటీ అంటే దానికి చిరునామా తెలుగుదేశం పార్టీ. అభివృద్ధి అంటే దానికి చిరునామా తెలుగుదేశం పార్టీ. సంక్షేమానికి మారు పేరు తెలుగుదేశం పార్టీ. ₹2 కేజీ బియ్యం ఎవరు పెట్టారు ఈ దేశంలో? నందమూరి తారక రామారావు గారు అవునా కాదా అని అడుగుతున్నా. పక్కా ఇళ్ల నిర్మాణం పేదవాళ్ళకి చేసిన పార్టీ, చేసిన నాయకుడు నందమూరి తారక రామారావు గారు. ఎన్నో సంస్కరణలు తెచ్చాం. ఈ సంవత్సరమే మేలో ఎన్టీ రామారావు గారి యొక్క 100వ జయంతి ఉత్సవాలు మనం జరుపుకుంటున్నాం. రాజమండ్రిలో 100 ప్రదేశాల్లో 100 మీటింగులు పెట్టి ఆ మహనీయుడికి, యుగ పురుషుడికి ఘనంగా నివాళులు అర్పిస్తున్నాం. అది తెలుగుదేశం పార్టీ చేసిన త్యాగం గాని చూపించిన చొరవ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. నిన్న మొన్న మా తమ్ముడు చెప్తున్నాడు, అన్నా క్యాంటీన్ ఎవరు పెట్టారు? విదేశ విద్య ఎవరిచ్చారు? చంద్రన్న బీమా ఎవరిచ్చారు? రంజాన్ తోఫా ఎవరిచ్చారు? ఆడబిడ్డలకు పెళ్లి కానుక ఎవరిచ్చారు? సప్లాన్స్ ఎవరు పెట్టారు? 28 కార్యక్రమాలు. నేను అడుగుతున్నా ఈరోజు, ఎస్సీల కోసరం, ఎస్టీల కోసరం, బీసీల కోసరం, ఎస్టీల కోసరం, మైనారిటీ కోసరం ₹1 ఇచ్చావా నువ్వు? ఏంటి? అందరికంటే పేదరికంలో ఉండేది వీళ్ళే.